పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ దిక్సూచి మెగా జాబ్ మేళాను బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. మెగా మేళాకు 18 కార్పొరేట్ సంస్థలు హెచ్ఆర్లలో హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 1000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో తొలి ఉద్యోగ మేళాను నర్సాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు జయప్రదం చేసినందుకు కళాశాల యాజమాన్యం మరొకసారి ఉదయం చేసుకుంటాం. మొబైల్ కొంచెం చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా నేషనల్ క్యారియర్ సర్వీస్ కేంద్ర గవర్నమెంట్ నుంచి 2 కంపెనీలు కూడా టైఅప్ అవి మరి యువతని మరి ఉద్యోగాలు లేకుండా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతోటి మనం ప్రధానంగా కూడా దీనికి మనం అభినందించవలసింది ఎవరినంటే కనుక మన గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారిని ఆవిడని అభినందించవలసింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఉద్యోగ దిక్సూచి అనే పేరుతో మరి మొదటిసారిగా మొదటి కార్యక్రమాన్ని మన నరసాపురంలో అదేవిధంగా మన వైఎల్ కాలేజీలో పెడతాం కూడా నిజంగా మన నరసాపురం ప్రజలందరికీ కూడా యువత కూడా మంచి ఒక సపోర్ట్ మంచి కార్యక్రమంగా నేను సందర్భంగా మనందరి తరఫున గౌరవ కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఎవరైతే ఈ కంపెనీ 19 కంపెనీలు వచ్చినాయి మనకి, మరి 19 కంపెనీల నుంచి కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకి రావడం జరిగింది. వాటిలో ఈ 19 కంపెనీలు ఎదురుకొచ్చి దాదాపు 1100 మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎంత వర్షం ఉన్నా సరే మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా జాబు ప్రతి ఒక్కరూ జాబ్ కావాలని ఆలోచనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి దాన్ని కృష్ణారెడ్డి గారు చెప్పారు, మీకు శాలరీ ఎంత అని కాదు, మీరు కంపల్సరీ ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇంకా మీకు బెటర్ శాలరీ వస్తే బయట వేరే కంపెనీకి వెళ్ళి మీరు చేసుకునే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రతి ఒక్కరు మీకు ఏ కంపెనీకి మీరు మీకు అనుసంధానంగా ఉంటుందో మరి ఆ కంపెనీతో మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా మీ రెజ్యూమ్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళి మీరందరికీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను